ఏపీలో పొత్తులపై ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేనతో బీజేపీ కూడా కలవబోతున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ నెల 30లోగా 3 పార్టీల పొత్తు ఖరారవుతుందని జోసెం చెప్పారాయన. 3 పార్టీల కూటమికి ఏపీలో 132కు పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని వెల్లడించారు ఎంపీ. షర్మిల రాకతో వైసీపీకి 5% ఓట్లు కత్తెరపడిందని, అధికార పార్టీకి 30% ఓట్లు కూడా రావన్నారు రఘురామ. 4 ఏళ్ల తర్వాత సొంతూరులో సంక్రాంతి పండుగ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటున్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. తర్వాత నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో సుదీర్ఘంగా అందరినీ కూడా కలుస్తున్నారు, పర్యటిస్తున్నారు. ఈరోజు 3వ రోజు సంక్రాంతి రోజు. మరి ఆయన సంక్రాంతి పండుగ సొంతూరులో ఏ విధంగా చేసుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపు 4 సంవత్సరాల తర్వాత మీరు వచ్చారు, ఎలా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు? అత్యంత వైభవంగా, చాలా ఆనందంగా ప్రజలందరి మధ్యన జరుపుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత రావటం, వచ్చిన తర్వాత అపురూపమైన ప్రజాస్పందన. ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకున్నారు ఎందుకని నేను సుమారు 4 సంవత్సరాల పాటు రాలేకపోయాను అనేది. ప్రజలు అర్థం చేసుకున్న తీరు నన్ను సంభ్రమాశ్చర్యాలకి, చాలా ఆనందానికి గురి చేసింది. నేను చెప్దామనుకునే లోపే ఒక తెలుసు రాజుగారు మీరు ఎందుకు రాలేకపోయారో అని చెప్తా ఉంటే కూడా చాలా చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం వేసింది. కోర్స్ ఇంతమంది ఆత్మీయుల్ని మరి కలుసుకోలేకపోయాం 4 సంవత్సరాల పాటు అన్న బాధ పక్కన ఉన్నప్పటికీ రియల్గా చాలా హ్యాపీ మూమెంట్. అలాగే 4 సంవత్సరాల తర్వాత ఇవాళ మా ఊళ్ళమ్మ ఎప్పుడు భీమవరం వచ్చినా నేను కంపల్సరీగా ఒకసారి దర్శనం చేసుకోవటం ఆనవాయితీ. ఇప్పుడు 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత 20లో వెళ్ళా ఇదే సంక్రాంతికి. కోర్స్ అప్పుడు సంక్రాంతి 14వ తారీఖు వచ్చినట్టుంది, ఇప్పుడు 15 అంతే తేడా. దర్శనం చేసుకున్నాం. అలాగే రేపు రాబోయే తీర్పు న్యాయానికి అనుగుణంగానే ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆ 17A సెక్షన్ అప్లికబుల్ అనే తీర్పు ఎప్పటి నుంచో నేను చెప్తున్నా. తీర్పు ఆలస్యం కావచ్చు కానీ ఎప్పుడొచ్చినా తీర్పు ఇలాగే రావాలి అని చెప్పి అనుకుంటున్నా. అదే అమ్మవారిని ప్రార్థించడం కూడా జరిగింది. మరోవైపు ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన సమస్యలు ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా ఉన్నాయి. అందులో పార్లమెంట్ సభ్యులుగా మీరు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వాటి పట్ల మీరు ఢిల్లీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న ఏ మేరకు కృషి చేశారు వాటి పరిష్కారం? సమస్యలు ఏమన్నాయో చెప్పినావు ముందు. అంటే ప్రధానంగా ఇక్కడ గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ, వశిష్ఠ భారతికి సంబంధించి, లేదంటే ఆక్వా యూనివర్సిటీ, అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మేము నెరవేరుస్తున్నాము, నిర్మిస్తున్నాము అంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఆ ప్రజలు మాత్రం ఎక్కడ అవి పూర్తి కాలేదని చెప్తున్నారు. మీరు ఎంపీగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఎంపీగా నేను ఏ విధంగా తీసుకెళ్ళగలను? నేను జగన్మోహన్ రెడ్డి, నేను మాట్లాడుకునే రోజుల్లో నితిన్ గడ్కరీ గారిని కలిసినప్పుడు అప్పుడు నేను అది ఇనిషియేట్ చేయించా. ఆ తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు నేను కూడా మళ్ళీ దాన్నే పుష్ చేయడం జరిగింది. క్లియర్ అయింది. వీళ్ళు టెండర్లు పిలవాలి, వీళ్ళు టెండర్లు పిలిస్తే టెండర్ వేసేవాడు ఎవరు రావట్లేదు. అన్ని క్లియరెన్స్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రేపు ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో దాన్ని ప్రారంభం అంటే యాక్చువల్ ఫిజికల్ వర్క్, దొంగ శంకుస్థాపనలు కాకుండా రియల్ శంకుస్థాపన అన్ని క్లియరెన్స్లో ఉన్నాయి. రియల్ శంకుస్థాపన కొత్త ప్రభుత్వంలో జరుగుతుంది. ఎన్ని చేయాలనుకున్నాం అప్పట్లో. నేను ఇక్కడ ఈ శేషల దగ్గర బ్రిడ్జ్ నేనే అందరితో మాట్లాడి, ఫైనాన్స్ సెక్రటరీతో కూడా మాట్లాడి అన్ని క్లియరెన్స్లు తీసుకున్నాం. 12 కోట్లకి ఆ బ్రిడ్జ్ కాంట్రాక్టులు రావట్లా వీళ్ళ కండిషన్లకి. సో ఏదైనా క్లియర్ చేయించినా కూడా సొమ్ములు లేక, అంటే అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేక వాళ్ళు చేయలేదు. సో అంచేత ఒక ఎంపీగా నా పాత్ర పుష్ చేయడం వరకే తప్ప నేను ఇవ్వకపోయినా సరే డబ్బులు నేను ఇచ్చేస్తాను, నేను కట్టేస్తానని చెప్పి వశిష్ఠ వారధిని, శేషల బ్రిడ్జ్ ఇలాంటివి కట్టలేము. ఇదొక 12 కోట్లు, అదొక 150 కోట్లు అంత అవుతుంది. సో అంచేత నా పరిమితిలో ఉన్నంత వరకు నేను చేయగలిగింది మ్యాక్సిమం చేశా. ఇక్కడ ఫెయిల్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి నేను ఆ ప్రభుత్వం మారటానికి నా వంతు కృషి చేస్తాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆచంటలో మంత్రి ఉన్నారు, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అంటే మీరు ఇంకా పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా రంగనాథరాజు ఉన్నారు. కాస్త రంగనాథరాజు అయితే ఆయన ఒక కామెంట్స్ చేశారు మీరు జిల్లాకు వచ్చిన తర్వాత. ఏదైతే ఇంకా పార్టీలోనే ఉన్నారా రఘురామకృష్ణరాజు అంటూ ఆయన కామెంట్లు చేస్తున్నారు. అంటే మరి రిజైన్ చేస్తాం అంటున్నారు కదా, దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ. వీళ్ళు నన్ను డిస్క్వాలిఫై చేయమని చెప్పి పిటిషన్ వేశాడు ఈ రంగనాథరాజు బాసు. ఎవడు
జగన్మోహన్ రెడ్డి ఓ పిటిషన్ వేశారు అక్కడ, తేల్చుకోమంటున్నా. ఇప్పుడు ఆ పిటిషన్ పెండింగ్లో ఉండగా నేను రాజీనామా చేశాను అనుకో, ఎంత అసహ్యంగా ఉంటుంది. నేను డిస్క్వాలిఫై చేస్తున్నాను కాబట్టి భయపడిపోయాడు అంటారు. వీళ్ళు ప్రతిదానికి వితండవాదం, వీళ్ళు చెత్త వేదవాళ్ళు. వస్తే అరెస్ట్ చేస్తాం రా, దమ్ముందా అని చెప్పి సోషల్ మీడియాలో దంచేశారు 4 రోజుల నుంచి. నేను వస్తున్నానని చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత 4 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదంటున్నారు. వస్తే ఒక గొడవ, రాకపోతే ఒక గొడవ. వాళ్ళ పనే గొడవ తప్పడం తప్ప ఇంకో పని లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సో వాళ్ళు చేయగలిగితే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కాస్త గడువిస్తున్నా, ఫిబ్రవరి 9 తర్వాత నేనే ఇక మీరు వల్ల కాదురా, మీరు బృహన్నలరా అని చెప్పి ప్రూవ్ చేసి నేను రాజీనామా చేస్తాను. అంటే గత 3 రోజుల నుంచి కూడా తెలుగుదేశం నేతలు మీ వద్దకు వస్తున్నారు, జనసేన నేతలు వస్తున్నారు, ఇతర కార్యకర్తలు మీరు మార్గ మధ్యలో కూడా పెద్ద ఎత్తున కలిశారు. వారందరూ కూడా నెక్స్ట్ మీరు ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అన్నట ఆతృతతో ఎదురు చూస్తున్నారు. వారికి ఎటువంటి సందేశం ఇవ్వదలుచు? సందేశాలు ఏముంటాయి, సందేహం తీర్చాలి. నేను ఎంపీగానే పోటీ చేస్తా, నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాను. ఈ 2 పార్టీలు కలిసే ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం భవిష్యత్తులో రామాలయం ఓపెన్ అయిన తర్వాత వారం రోజుల లోపు, అనగా ఈ నెల 31 లోపు భారతీయ జనతా పార్టీ కూడా ఆల్రెడీ పొత్తులో ఇండైరెక్ట్గా భాగస్వామ్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అది ఫైనలైజ్ అయితే సీట్లు సర్దుబాటు అవుతుంది. ఆ సీట్ల సర్దుబాటులో తెలుగుదేశం అయినా, జనసేన అయినా, భారతీయ జనతా పార్టీ అయినా ఈ స్థానం ఎవరికి వస్తే ఆ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను. అంటే ప్రధాన ఈ 3 పార్టీలతో పాటు వైసీపీలో కూడా మీకంటూ ఒక క్యాడర్ ఉంది, మీకంటూ అభిమానులు కూడా ఉన్నారు. వారు కూడా మీ వెంట వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే వారు వైసీపీలోనే వెళ్తారనుకున్నారు? ఇప్పుడు దాకా మీరు ఆల్రెడీ 3 రోజులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ వద్దకు వస్తున్నారు. వచ్చే అవకాశం ఉందా లేదా అంటాం కన్నా కలిసి రావాలని నేను కోరుకుంటా వైసీపీ క్యాడర్ని. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పు తెలుసుకుంటారు, కానీ ఇప్పుడు తప్పు తెలుసుకున్నామని బహిర్గతం అయితే వాళ్ళని దండించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. ఎలక్షన్ ఇంకో వారం రోజులు ఉందనగా పార్టీ ఖాళీ అయిపోతుంది, అందరూ వచ్చేస్తారు. 2024 ఎన్నికలు ఫైనల్గా ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? నా సర్వేల ప్రకారం 20 రోజుల క్రితం, అంటే షర్మిల పార్టీ అధ్యక్షురాలు ఇంకా అవ్వాలి 4-5 రోజుల్లో అవుతుంది, జాయిన్ అయ్యే ముందు చేసిన సర్వే దాని ప్రకారం ఖచ్చితంగా కనీసం 135 స్థానాలు గెలవడానికి ఎటువంటి అనుమానం లేదు. అది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే షర్మిల రాక మరింత బలం చేకూరుస్తుంది అంటారా? షర్మిల రాక వైసీపీకి కత్తిరి, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్తగా కత్తిరి. సో ఒక 5-6% ఓట్లు పోతాయి. సో పోతే టు దట్ ఎక్స్టెంట్ ఇలా ఓట్లు ఇంటాక్ట్గా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి 35%లో ఒక 5% తగ్గిపోయింది అనుకో, ఇంకేముంది, ఆ గ్యాప్ బాగా వైడెన్ అవుతుంది. కాబట్టి పరాజయం నుంచి ఘోర పరాజయం దిశగా ప్రయాణం చేస్తారు. థ్యాంక్ యూ సార్. అది చూస్తే పూర్తిగా ఈరోజు నర్సాపురం పార్లమెంట్లో 3 రోజుల నుంచి పర్యటిస్తున్న ఎంపీ రఘురామ పూర్తిగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నర్సాపురం పార్లమెంట్ నుంచే పోటీ చేస్తా, ఉమ్మడి పొత్తులో ఏ పార్టీ నుంచి సరే దాదాపు పోటీ చేయడం ఖరారంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి అయితే కేంద్రం నుంచి కానీ నిధులు రాబట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకరించకపోవడం వల్ల, పూర్తిగా సానుకూలంగా ఉండకపోవడం వల్ల ఈ విధంగా చేయలేకపోయాను. కాబట్టి ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందుకు వెళ్తారంటూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పొత్తులో దాదాపు 130కి పైగా సీట్లు తమకు దక్కుతాయంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.